గోదావరి జిల్లా అయినపల్లిలోని వరసిద్ధి వినాయకుని ఆలయంలో లోక కళ్యాణం కోసం శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి గ్రామస్తులు, మహిళలు స్వయంగా పాలు, తేనె, పంచదారతో విశేష అభిషేకాలు చేశారు. గత 55 ఏళ్లుగా పర్యావరణ హితంగా మట్టి వినాయకుడిని పూజించడం అక్కడి ఆనవాయితీ. వరసిద్ధి వినాయకుడికి పూజలు నిర్వహిస్తే సకల కార్యాలు విజయవంతం అవుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మా భక్తులందరూ కూడా దశానందరశయామి స్వామినే నమః వేదోక్త సవన దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. కళ్ళకద్దుకుని ఒకసారి ఆ ద్రవ్యాలు మీరు అలా ఆచార్య స్వామి వారు ఉన్నారు కదా, ఆయనకు ఒకసారి మా అయినపల్లి వరసిద్ధి వినాయక కాలువ దగ్గర 55 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది. మట్టి ఎక్కడం పెట్టి చాలా ప్రజలందరూ చాలా ఉత్సవంగా చేస్తున్నారు. పూజలు, సందాలేసులు, భక్తులు భోజనాలు గట్రా అన్నీ పెట్టి చాలా వైభవంగా చేస్తున్నారు. 2 రోజుల పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి హోమం ఈ అందరూ సహకరించినందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 50 సంవత్సరాల నుంచి సవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ మొక్కున్నా కానీ అన్నీ బాగా జరుగుతాయి. ఎప్పుడు కూడా మట్టి విగ్రహంతో ఇక్కడ పూజ జరుగుతుంది. అందరికీ ఏది కోరుకున్నా కానీ అంత బాగా జరుగుతుంది. గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండి బాగా చేసుకుంటాం. అన్న సమారాధన కూడా అందరికీ పక్క ఊరులను కూడా కేకేసి అందరికీ పెట్టి చాలా బాగా చేసుకుంటాం. ఉత్సవాలంటలోకి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటాం. ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలు ఉంటే పాల్గొంటే ఇక్కడ దేవుడు అందరికీ కూడా కనికరించడం చాలా బాగా ఉంటుంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన భాద్రపద శుద్ధ చవితి అంటే వరసిద్ధి వినాయక స్వామి వ్రతం అన్నమాట. కాలవద్ద వేంచేసుకున్న వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో 55 సంవత్సరాలుగా స్వామివారికి ఉత్సవాలు చేస్తున్నమాట. ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే మట్టి గణపతిగా సాంప్రదాయంగా వస్తుంది. దానివల్ల మొదటి రోజున స్వామివారి యొక్క ఊరేగింపు వారు తీసుకొచ్చి స్వామివారి ముహూర్తం ప్రతిష్ఠ చేసి చక్కగా స్వామివారి కలశస్థాపన చేసి స్వామివారి కథ చెప్పి తీర్థప్రసాదాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. 2వ రోజున స్వామివారికి ప్రీతిగా గత 2006 నుంచి లక్ష్మీ గణపతి హోమం ప్రారంభం చేయబడింది. లక్ష్మీ గణపతి హోమం అంటే సామాన్యం కాదు. లక్ష్మీ గణపతి హోమం అంటే ఇంట్లో చేసుకోవాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. కానీ సామూహికంగా మా గ్రామంలో మా కమిటీ వాళ్ళందరూ కూడా సామూహికంగా లక్ష్మీ గణపతి హోమం చేయిద్దాం, అందరూ బాగుండాలని చెప్పి ఉద్దేశంతో అందరితో చక్కగా లక్ష్మీ గణపతి హోమం చేయిస్తున్నాం అన్నమాట. అందువల్ల లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమం జాతకరీత్యా గోచారరీత్యా నవగ్రహ దోషాలు నివారణ అవ్వడానికి, ఆరోగ్యం బాగుండడానికి నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమం చేయడం జరుగుతుంది. చక్కగా 2 రోజులు అలా జరుగుతుంది. 3వ రోజు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు కూడా నివారణ అవుతాయి అన్నమాట. చక్కగా కోరికలు తీరతాయి అన్నమాట. అంటే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, విదేశం వెళ్ళాలంటే విదేశం, అలాగే ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, వివాహం కావాలంటే వివాహం, సంతానం కావాలంటే సంతానం, అలాగే గృహం కట్టుకోవాలంటే గృహము, రుణబాధ తీరాలంటే రుణబాధలు, అన్ని సమస్యలు కూడా సిద్ధి గణపతి చక్కగా వరసిద్ధి వినాయక స్వామి కాలువతో చేసిన వరసిద్ధి వినాయక స్వామి వారు చాలా గొప్ప విశేషంగా జరుగుతుంది. శ్రీరస్తు. విజయనగరం జిల్లా